అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను విజయ్. ఇటీవల కాలంలో పైరసీ భూతం అనేది సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే పక్క రోజే మరుసటి రోజే హై క్వాలిటీతో హెచ్డి క్వాలిటీతో పైరసీ వెబ్సైట్స్లో అవైలబిలిటీ ఉంటుంది. నిజంగా అసలు ఇంత క్వాలిటీతో పైరసీని చేయడం ఎలా సాధ్యమవుతుంది? దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ ఉన్నారు. నమస్తే విజయ్ గారు. నమస్తే సార్. విజయ్ గారు, ఎలా సాధ్యం ఇది? ఓకే. అంటే సినిమా ఇండస్ట్రీ కానీ, నిర్మాతలు కానీ, సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా పక్క రోజు అదే క్వాలిటీతో మనకి పైరసీ వెబ్సైట్స్లో ఆ సినిమాలు కనిపిస్తున్నాయి. దీన్ని అసలు ఎలా పైరసీ చేస్తారు? సో ఈ యొక్క మనం 2 టైప్స్ ఉంటాయి సార్. దీనిలో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కాపీస్, ఏది థియేటర్లో తీసే కాపీస్ ఉంటాయి. అది ఎంతో కొంత ఆ క్వాలిటీ అనేది మనకు తెలిసిపోతుంది. మొబైల్తో తీసినా, కెమెరాతో తీసినా, థియేటర్ స్క్రీన్ మీద చేస్తే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే దాని వెనకాల వాటర్ మార్క్ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ మార్క్ ఆ వీడియోలో వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ థియేటర్ నుంచి ఎక్కువగా ఈ కెమెరాస్తో వీళ్ళు రికార్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. రెండోది వచ్చి ఈరోజు మనం కొత్తగా అరెస్ట్ చేసిన, మన సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో మనం చూస్తే అశ్విని కుమార్ అనేవాడు ఈ యొక్క డిజిటల్ ఈ యొక్క సర్వర్స్ని, ఈ యొక్క మూవీకి సంబంధించిన సర్వర్స్ని హ్యాక్ చేశాడు. దానికి ప్రధానంగా దీనిలో ఇతనికి హ్యాండ్ ఉంది. అంటే ఏకంగా సర్వర్స్ని హ్యాక్ చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ కంపెనీ నుంచి థియేటర్స్కి వెళ్ళేటువంటి ఆ ప్రింట్ క్యూబ్ కానీ ఇట్లా మనం రకరకాల మనం చూస్తుంటాం. సో వాటిల్ని హ్యాక్ చేస్తారు అని అంటున్నారు కానీ ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ కేసులో మనం చూసినట్లయితే డిసిపి అనే ఒక ప్రొసీజర్ చూసుకుందాం. వీళ్ళేంది డిసిపి డిజిటల్ సినిమా ప్యాకేజ్, ఈ యొక్క ప్యాకేజ్ని 256 AES2 అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్తో ఈ మూవీని ఆ సర్వర్లో భద్రపరుస్తారు. ఈ యొక్క మూవీ ప్లే అవ్వాలి అంటే ఈ కీ డెలివరీ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అక్కడ జనరేట్ చేస్తారు. అంటే ఈ యొక్క కీ ఇచ్చినప్పుడు మాత్రమే మూవీ అనేది డైరెక్ట్గా శాటిలైట్ ఫీడ్ ద్వారా అనేది మనకి థియేటర్స్లో ప్లే అవుద్ది. లేదనంటే హార్డ్ డిస్క్ రూపంలో పంపుతారు మూవీ థియేటర్స్కి, కొన్ని రిమోట్ ఏరియాస్కి, శాటిలైట్ కనెక్షన్ లేని చోట, అడ్వాన్స్డ్ థియేటర్స్ కాని చోట. సో అక్కడ ఈ కీ వాళ్ళు అప్లై చేసినప్పుడు ఆ మూవీ వరకు ప్లే అయిపోతుంది. పాస్వర్డ్ వన్ టైం పాస్వర్డ్ లాగా. సో ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ఇది. దీనిలో మళ్ళీ డిజిటల్ సర్టిఫికేట్స్తో అథెంటికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క స్క్రీన్, డేట్లు, ఆ ఏరియా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇది. ఇట్లాంటి సిస్టమ్ని ఈ యొక్క అశ్విని కుమార్ అనేవాడు హ్యాక్ చేశాడు, క్రాక్ చేశాడంటే కనుక నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాడు 21 years వాడికి. మనం చూసినట్లయితే సెల్ఫ్ టాట్ హ్యాకర్, వాడే నేర్చుకున్నాడు. అంతే తప్పితే అంత నాలెడ్జ్ ఉన్నవాడు సినిమాలను క్రాక్ చేసి, సర్వర్లను హ్యాక్ చేసి, సినిమాలు దాని మీద వచ్చే రెవెన్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే యాడ్స్ ప్లే అయ్యి వాటి మీద రెవెన్యూ జనరేట్ చేయడం ఎక్కడో కూడా ఎక్స్పోజ్ అవుతాడు. దాని బదులు బ్యాంకులను కొట్టడం ఈజీ. ఇంత స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ని వాడు బ్రేక్ చేయగలిగాడు అని అంటే వాడు డైరెక్ట్ బ్యాంకింగ్ సిస్టమ్నే కొట్టచ్చు వెళ్ళి. చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వాటిని కొట్టినా కూడా కొన్ని కోట్ల రూపాయలు వాడికి వస్తాయి అన్నమాట. సో ఇది ఒకవేళ మనం ఎగ్జాజరేట్ అయ్యి మనం ఎక్కడైనా న్యూస్లు అనేవి వస్తున్నాయి. కానీ బేసిక్గా వీళ్ళందరూ కూడా స్కామర్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు. మనం ఈ అశ్విని కుమార్ సబ్జెక్ట్ని తీసుకుంటే బీహార్లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్ని హ్యాక్ చేసాడు ఇంతకు ముందు ప్రీవియస్గా. సో వాడికి పబ్లిక్ డేటా మీద చాలా అవగాహన ఉంది. సో ఈ రోజుల్లో ఏ స్కామర్ అయినా సరే, ఎవరినైనా సరే బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు, లేదంటే కనుక సిబిఐ అంటూ, లేదంటే మీ ఈడీ అంటూ అన్నప్పుడు అవతల వ్యక్తిని బెదిరించగలుగుతున్నారంటే వాళ్ళకి సంబంధించిన ఎంతో కొంత డేటా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ యొక్క డేటాతో ఒకవేళ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన, ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తుల్ని కానీ బెదిరించడం కానీ, వాళ్ళ ఫోన్లు ఏమైనా స్కామ్కి గురయ్యి అక్కడ ఉన్న పాస్వర్డ్స్, కీస్, రిజిస్టర్ కీస్ అట్లా చిన్న చిన్న ఎక్స్ప్లాయిట్లు చేసి అక్కడ నుంచి ఏదన్నా అటు నుంచి కూడా ఇన్సైడర్ జాబ్ ఉండి అవి లీక్ అవుతున్నాయే తప్పితే వీడు సర్వర్ లెవెల్లో హ్యాక్ చేశాడంటే నమ్మశక్యంగా లేదనేది ఒకటి మనకి క్లియర్గా ఎవిడెంట్గా ఉంది. ఓకే. జనరల్గా ఇలా సర్వర్లను హ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ కొన్ని వీళ్ళు చాలా స్ట్రాంగ్ హైలీ ఎన్క్రిప్టెడ్ అండ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా చిన్న వెబ్సైట్స్ లేదంటే చిన్న కంపెనీస్ అని అంటే కనుక దట్ ఈజ్ ఈజీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ మూవీ లెవెల్, ఈ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్స్ని హ్యాకింగ్ అనేది, ఎందుకంటే అక్కడ ఇచ్చేది క్యూబ్ అని చెప్పి కొన్ని సంస్థలు ఉన్నాయి, చాలా రెప్యూటెడ్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు తీసుకునే సర్వీసెస్ కూడా, ఎందుకంటే హ్యాకర్ల బారిన పడుతున్నారు కదా డైలీ బేసిస్ మీద వాళ్ళు.
సో వాళ్ళకి స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడం అనేది అసలు అనేది ఇంపాసిబుల్. అలా చేయగలిగినోడు అయితే కనుక అంత ఈజీగా అక్కడ వాడు దొరకడు, ప్లస్ అక్కడ ఉండడు కూడా. నేను అనుకునేది, నా అభిప్రాయం అది. సో చాలాసార్లు పోలీసులు పట్టుకుంటున్నారు, చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. సో దీనికి కట్టడి అనేది ఎక్కడ ఉండట్లేదు సార్. సో మనం ఎన్ని అనుకున్నా కానీ, పోలీసులు ఎన్ని కేసులు ఛేదించినా కూడా నెక్స్ట్ డే ఆర్ సెకండ్ డే, థర్డ్ డే మనకి వెబ్సైట్స్లో కనిపించేస్తున్నాయి. ఆ వెబ్సైట్స్ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు అవి. సో నిర్మాతలకు తెలుసు, అందులో ఉన్న ఆర్టిస్టులకు తెలుసు, డైరెక్టర్లకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, పోలీసులకు తెలుసు. ఎలా సాధ్యం ఇది? సో డేటా లీక్స్కి సంబంధించి ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఒక 1 year నుంచి డేటా లీక్స్ మీద ఫైట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ హ్యాకర్ని పట్టుకున్న అది సంబంధించి మూవీ ఇండస్ట్రీ డైలీ బేసిస్ మీద ఒకవేళ వాళ్ళకి 3,000 కోట్లు 3,500 కోట్లు పోయినా, ప్రజలకు సంబంధించిన 30,000 కోట్ల పైన డబ్బు పోయింది ఇప్పుడు వరకు సైబర్ క్రిమినల్స్ వల్ల. దేశం దాటి వెళ్ళిపోతూ ఉంది డైలీ బేసిస్ మీద. అంటే ఇలా థెఫ్ట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే దీనిలో మెయిన్ మనం ప్రధానంగా చూసినట్టు ఏంటంటే, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పట్టుకున్నప్పుడు దొరికే క్రిమినల్స్ అందరూ మన వాళ్ళే ఉంటున్నారు. దీని బాసెస్ వచ్చి చైనీస్ బాసెస్ ఉంటారు, కంబోడియా కానివ్వండి, కొన్ని ఇతర దేశాలు, బంగ్లాదేశ్, లేదంటే వేరే కంట్రీస్లో వీళ్ళు ఆపరేట్ చేస్తూ మన వాళ్ళని హైర్ చేసుకుని మన వాళ్ళకి డబ్బు ఆశ చూపించి మన వాళ్ళే చివరికి క్రిమినల్స్గా మిగిలిపోతూ ఉన్నారు. ఇప్పుడు చూసిన ఈ బీహార్ వాడైనా మనవాడే కదా. అంటే మేధస్సేమో మనవాళ్ళది, పెట్టుబడి ఏమో ఇంకొకటిది, ఆదాయం పొందేది వాడు. డబ్బు కూడా పూర్తిగా బిట్ కాయిన్స్ రూపంలో దేశం దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో సామాన్య ప్రజల డబ్బు కూడా అట్లానే తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో మెయిన్గా గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన, క్రిమినల్స్ కంటే ఎక్కువ డేటా ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, ఏ కార్పొరేట్ సంస్థలు సర్వర్లు వీక్గా ఉన్నాయి, లో సెక్యూరిటీ ప్రోటోకాల్, అసలు చాలా పూర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు చాలా సంస్థలు కానీ సర్వర్లు కానీ. సో ప్రజలకు సంబంధించిన డేటా లీక్ అయిపోయి అది డార్క్ వెబ్లోకి వెళ్ళి స్కామర్ల యొక్క డేటాను తీసుకొని మళ్ళీ మనకే ఫోన్ చేసి సిబిఐ, ఈడీ అంటూ వాళ్ళు ఫోన్ చేసి మన మోసం చేయడం జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకైనా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం, సార్ ఇది అని మొత్తం మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పినప్పుడు నమ్ముతాం కదా. ఏదో కార్డ్ వచ్చిందనో, లేకపోతే ఏదైనా మీకు ఒక పార్సిల్ వచ్చిందనో, కొరియర్ వచ్చిందో, లేదంటే మనం ఏదైనా నెక్స్ట్ ఒక కొరియర్ రిసీవ్ చేసుకోవాలనుకుంటాం వేరే అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి. సో వచ్చింది మీరు ఓటీపీ చెప్పండి అంటే ఆబ్వియస్లీ మనం చెప్పేస్తాం. సో ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే ఎంతో కొంత నిజం ఉండాలి కాబట్టి ఆ నిజాన్ని డార్క్ వెబ్లో కొంటున్నారు. మనకు సంబంధించిన ఆ యొక్క నిజాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే డేటా లీక్స్ పేరు మీద బయటకు అమ్ముకుంటున్నాయి, కొంతమంది హ్యాక్కి గురవుతున్నాయి అని చెప్తున్నారు. ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అడ్వర్టైజింగ్కి, కానీ వాళ్ళకి సంబంధించిన ఈ సర్వర్లకు కానీ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లకు కానీ పోర్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు? ప్రజల డేటానే కదా పోయేది, వాళ్ళ పోయే సొమ్ము ఏం లేదు కదా అనే యొక్క ఈ ధోరణిలో జరుగుతుంది. సో నిర్లక్ష్యం జరుగుతుంది. సో వాటి మీద మనం సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందనే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మూవీకి సంబంధించి కూడా ఈ కేసులో మన అబ్జర్వేషన్ చూస్తే కనుక వాడు చేసిన ఈ యొక్క వెబ్సైటు, మూవీస్ అనేది, పైరసీ అనేది పక్కన పెడితే దీని వెనక ఉన్న యాంగిల్ మొత్తం చాలా పెద్ద యాంగిల్ ఉంది. ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లకు సంబంధించిన యాడ్లు రన్ చేసుకోవటానికి, వాళ్ళ ప్రమోషన్ని ప్లే చేసుకోవటానికి, అడ్వర్టైజ్ చేసుకోవటానికి ఇక్కడ ఉన్న సినిమాలను లీక్ చేసి ఆ వెబ్సైట్లో పెట్టి దాని మీద వాళ్ళు యాడ్లు వేసుకొని ప్రజలు ఆ యాడ్ నొక్కి ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కోట్లు పోగొట్టుకుంటారు అనే ఈ యొక్క ప్లానింగ్ చూసినట్లయితే ఇది చాలా పెద్ద మాఫియా ఉంది. సో ఇంతకుముందు ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ వెబ్సైట్లకి ప్రమోషన్లు చేశారో మళ్ళీ ఒకసారి పిలిచి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేది నా అభిప్రాయం చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.